సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం పర్యటన ముగిసింది. కాసేపటి క్రితం వరదలో గల్లంతై మృతి చెందిన సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ప్రభుత్వం అశ్విని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, వర్షాలతో వరదలతో తీవ్ర నష్టాన్ని చేకూర్చున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలను అదేవిధంగా నష్టపోయినటువంటి వారందరినీ కూడా పరామర్శించేందుకు 2 రోజుల పాటు నిన్న ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నిన్న పర్యటించిన నేపథ్యంలో ఈ రోజు కూడా మీడియాతో కూడా చిట్ చాట్ కూడా నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు నేను వరదల్లో చిక్కుకొని పోయినటువంటి గంగారం తండాకు సంబంధించిన సైంటిస్ట్ యశస్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి వాళ్ళ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి అంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆ మృతి విషయం తెలిసి తనను ఎంతో కలిచివేసిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలంటూనే ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదంటూ తమ ప్రభుత్వం నుంచి కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తంగా పూర్తిగా సీఎం పర్యటన ముగిసింది. ఇప్పుడు సీతారాం నాయక్ తండ మహబూబాబాద్ జిల్లాలోని సీతారాం నాయక్ తండకు ఆయన బయలుదేరారు. అక్కడ సీతారాం నాయక్ తండలో దాదాపు 100 కుటుంబాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలోనే కూరుకుపోయి ఉన్నది. అక్కడికి వెళ్లి అక్కడ పరామర్శించిన తర్వాత అబ్బాయిపాలెంకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్లి అక్కడ పరామర్శించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్కి వెళ్లి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. పూర్తి స్థాయిలో కూడా ఎంత నష్టం జరిగింది అన్న దాని మీద కూడా పూర్తిగా నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే అధికారులు కూడా మహబూబాబాద్ కలెక్టరేట్ లో కూడా ఫోటో ఎగ్జిబిషన్ అంటే ప్రకృతి వైపరీత్యాలతో కొట్టుకుపోయిన రోడ్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, ఇల్లు జల దిగ్బంధనంలో కూరుకుపోయినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటికి రహదారులు కోల్పోయినటువంటి పూర్తి స్థాయిలో కూడా పంట నష్టాన్ని కూడా ఫోటోలు తీసి వాటిని ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన తిలకించనున్నారు. మొత్తంగా అయితే ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు సంబంధించి ఒక్కొక్క జిల్లా కలెక్టర్ కి 5 కోట్ల రూపాయలు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఎమ్మటే వారందరూ కూడా తక్షణ సాయం కింద ఆర్థిక సాయం కూడా మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందజేయడంతో పాటు బియ్యం, పప్పు, ఉప్పు కూడా అందజేస్తున్న పరిస్థితి అవుతుంది. మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలకు కూడా ఆయన కౌంటర్ వేస్తున్నాయి. నేరుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మంత్రులను అభినందిస్తూ నేరుగా ఎంత ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి గతంలో 100 ఏళ్లలో ఎప్పుడు జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యం జరిగిందని దీనిని పూడ్చుకోవడం ఎవరి తరం కూడా కాదని చెప్పేసి అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందు ప్రజల్లోకి వెళ్లి ధైర్యం చెప్తూ వారి కష్టాల్లో పాల్పంచుకోవడానికి తానే స్వయంగా వెళ్లి కలిసి వాళ్ళందరికీ కలుస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అటు మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేయడంతో పాటు 4 రోజుల పాటు కూడా అధికారులు ఎవ్వరు కూడా ఇప్పటికే ప్రకృతి వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ఒకసారిగా అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేపాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికారులు ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దని, నిర్లక్ష్యంగా ఉంటూ వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా పనిచేసే తీరును కూడా ప్రశంసించిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అంటే వర్షాలు వచ్చిపోయిన తర్వాత బురద వచ్చి ఇళ్లలో చేరుకోవడానికి వాటర్ ట్యాంకుల ద్వారా ఇల్లు కడుక్కోవడానికి కూడా నీళ్లు సరఫరా చేస్తాం, బ్లీచింగ్ వేసి అంతా కూడా విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు జారీ చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తనకు ఈ ప్రకృతి వైపరీత్యం కలిచివేసింది, తనకు ఎంతో బాధ పెట్టిందని కూడా ఆయన భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ పర్యటన ముగిసింది. ఇప్పుడు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఓకే, థాంక్యూ సైదులు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఆ ఏరియాస్ అన్ని కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. మహబూబాబాద్ చేరుకున్నారు ఆయన. కొద్దిసేపటి క్రితం ఆయన ఖమ్మంలోనూ పర్యటించారు. అక్కడ నిన్న మృతి చెందిన వారి
ఫోటోలకి నివాళులు అర్పిస్తూ అక్కడి వారికి సంతాపం తెలుపుతూ ఆ ప్రాంతమంతా తిరిగారు. ఖమ్మం జిల్లాలో రేవంత్ టూర్ కొద్దిసేపటి క్రితమే ముగియగా ఇప్పుడు మహబూబాద్ జిల్లాకి చేరుకున్నారు. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అధికారులంతా కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, వరద ప్రభావం ఏ విధంగా అతలాకుతలం చేసింది అనే విషయాలకు సంబంధించి కూడా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయగా వాటిని కూడా పరిశీలించబోతున్నారు. అయితే అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ వారందరికీ కూడా భరోసాని కల్పిస్తూ అక్కడ ప్రాంతాలని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.